హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు మొక్కజొన్నతో పాటోళి. వేడివేడి చపాతీ పుల్కాకి చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్గా కూడా తినచ్చు. స్వీట్ కార్న్ కాదండి, ఇది మామూలుగానే మొక్కజొన్నే. వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ చూసిన స్వీట్ కార్నే తప్ప మాకు మామూలు మొక్కజొన్న అయితే దొరకట్లేదండి. మొత్తానికైతే సాధించాను. మా వారికి ఈ కూర చాలా ఇష్టం చపాతీలోకి. అలాగే పొత్తులు తీసుకొచ్చి చక్కగా గింజలన్నీ ఒలుచుకోవాలి. చూసారా, ఫ్రెష్గా ఉన్నాయండి. అలానే లేతవి మరీ పనికిరాదు, మరీ ముదురు కాకుండా మనకి కూరకు అనువుగా ఉండేటట్టు గింజ అంటే గోటితో గుచ్చాము అంటే పాలు కారినట్టు ఉండాలన్నమాట. అప్పుడు కూరకి టేస్ట్ ఉంటుంది. గింజలన్నీ చక్కగా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. గింజలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి కారానికి మిక్సీ పట్టుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు పొడి కారం కూడా వేసుకోవచ్చు. మా వారు పచ్చిమిర్చి వేసినా కూడా మళ్ళీ పొడి కారం వేయమంటారు. అందుకే ఏంటంటే పిల్లలకి ముందు తీసేసి తర్వాత మా వారికి కారం అయితే వేస్తాను. మొక్కజొన్న తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందండి. పోషకాల గని, మలబద్ధకం అయితే తగ్గుతుంది. రక్తహీనత నివారణకు సహాయపడుతుంది ఈ మొక్కజొన్న గింజలు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మా ఇంటిలిపాదికి ఇది చాలా ఇష్టం అండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం వేసుకొని జీలకర్ర ఇలా రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 అయితే ఉల్లిపాయలు మీడియం సైజు చక్కగా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు తగినంత చూసుకోండి. కొంచెం టేస్ట్ చూసారంటే ఉప్పు సరిపోతుంది. లేదు ఉప్పు కషాయం అయిపోతే ఉప్పు తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే చాలా కష్టం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని నూనె తగినంత, దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే పాటోళి విడివిడిగా రావాలి అంటే. తగినంత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేయాలి. ఇంగువ పాలెంగువ అయితే ఇంకా బాగుంటుంది. పాలెంగువ ముక్కను నీటిలో నానబెట్టి ఆ నీళ్లు పోసామంటే కూరకి మరింత రుచి జోడవుతుంది. ఇప్పుడు 4 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా మీడియం సైజు, ఇవి చక్కగా పింక్ కలర్ వచ్చేదాకా మనకి మూకుట్లో వేగాలన్నమాట. మూత పెట్టి వేయించారంటే మంచి రంగు అయితే వస్తుందండి ఈ ఉల్లిపాయలకి. ఈ మొక్కజొన్నలో ఫైబరు, బి విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, ఖనిజాలు, ఐరన్, పొటాషియం, జింకు పుష్కలంగా ఉన్నాయి. ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే తక్షణ శక్తి ఇస్తుందండి. గుండెకి మంచిది మరియు శరీరంలోని అవయవాల పనితీరుని మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. ఉల్లిపాయలు వేగగానే చక్కగా ఈ రుబ్బిన ముద్దని, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రతో రుబ్బుకున్నాం కదా ఈ మొక్కజొన్న గింజలు, ఇది వేసి బాగా కలుపుకోవాలండి. ఎక్కడ అడుగంటకూడదు. అందుకే మనం తీసుకునే ప్యాను దలసరిగా ఉంటే ఎక్కడ అడుగంటకుండా చక్కగా విడివిడిగా పాటోళి చాలా బాగుంటుంది. కంటి ఆరోగ్యానికి ఇది చాలా మంచిదండి అసలు. ఇప్పుడు ఇది కరెక్ట్గా వేగాలి ఈ ముద్దంటే మూత పెట్టి నీరు పోసి చక్కగా ఉంచామనుకోండి, ఆ నీటి వేడికి చక్కగా కింద మగ్గుతుందండి. చూసారా, ఇలా పెచ్చు కట్టినట్టు అవుతుంది. దీన్ని తిప్పుతూ ఉంటే మనం పువ్వులా చక్కగా విడిపోతుంది. ఇది చపాతీ, నాన్కి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. లేదు స్నాక్ ఐటెం కిందే తినాలి అంటే మా పిల్లలు సాయంత్రం చక్కగా తింటారు. మొక్కజొన్న కాల్చి ఇచ్చినా, ఇలా కూర చేసి ఇచ్చినా మా ఇంట్లో అయితే పండుగే పండుగ. చాలామంది ఇష్టపడతారండి మొక్కజొన్న. మా పిల్లలు స్వీట్ కార్న్ కూడా ఇష్టపడతారు, కానీ మా వారు ఆ స్వీట్ కార్న్ అంటేనే ఇష్టపడరు. మొక్కజొన్న న్యాచురల్గా రుచి ఉంటుంది, స్వీట్ కార్న్ మరీ తీయగా ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి, విడాలి కదా, మరి కింద అడుగంటుతోంది కాబట్టి. అందుకే చెప్పాను మీకు ముందే, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ రెసిపీకి అని. ఆయిల్ వేసి చక్కగా మళ్ళీ మగ్గేటట్టు మనం మూత పెట్టి ఉంచుకోవాలి. కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి కొంచెం నీళ్లు చేతితో చిలకరించండి. ఎప్పుడైతే నీరు తగలగానే ఇంకొంచెం బాగా పువ్వులాగా విడడానికి అవుతుంది. చూసారా, కింద నుంచి అడుగుంటేటప్పుడు మనం నీళ్లు చిలకరించామనుకోండి చక్కగా విడుతుంది. మొక్కజొన్న కానీ వేసవిలో తినడం వల్ల శరీరం చల్లగా ఉండి డీహైడ్రేషన్ను నివారిస్తుంది. పిల్లలు ఎదుగుదలకు పోలేటు, జింకు, విటమిన్లు ఉండడం వలన శిశువు పెరుగుదలకు చాలా అవసరం ఈ మొక్కజొన్న. మొక్కజొన్నలో పిండి పదార్థాలు ఎక్కువ కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మితంగా తీసుకోవాలి, లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే ఉప్పు సరిచూసుకోండి. మూత తీసి చూశాను, ఉప్పు కొంచెం టేస్ట్ చూసుకున్నామంటే ఉప్పు సరిపోయింది లేనిది తెలుస్తుంది. చూసారా, ఇప్పుడైతే మొక్కజొన్న పాటోళి అయితే రెడీ అయిపోయినట్టేనండి. చక్కగా దీని పైనుంచి కింద నుంచి బాగా కలుపుకోండి, విడివిడిగా వస్తుంది. వర్షాకాలంలో కానీ చలికాలం కానీ వేడివేడి నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న తింటే ఆ మజానే వేరు కదండి, భలే ఉంటుంది. చూసారా, చక్కగా కింద అడుగంటుకుంటూ మాడు ఎంత బాగుంటుందో ఇలా తినడానికి.
ఇప్పుడైతే మనకి కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది. అందుకే ఈ మొక్కజొన్న గింజలు ఉడకబెట్టుకొనో వేయించుకొనో తినడం అలవాటు. మాకైతే ఇలా ఇష్టం. పొడి కారం కలుపుకుంటే మా వారు ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం పక్కకు తీసి కారం అయితే కలిపానండి. ఇది చపాతీకి చాలా బాగుంటుంది పెరుగుతో. ఈ రెసిపీ కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హై బటన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ లైక్ నాకు చాలా అవసరం. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఉంటానండి, మీ పార్థ.